తలపిస్తున్న రోడ్ల వల్ల పిల్లలు వృద్ధులు నరకయాతన అనుభవిస్తున్నారని నీటి గుంటల్లో కూర్చుని నిరసన తెలిపిన 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ లో రోడ్లని దెబ్బతిని నడవలేని పరిస్థితి నెలకొన్న మేయర్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ సుమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన రహదారి అయిన పద్మావతి కాలనీ రోడ్డు అధ్వానంగా మారిందని 40 లక్షల రూపాయలతో టెండర్ ప్రక్రియ పూర్తయినా రోడ్డు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు వేయడానికి కంకర ఇసుక తీసుకువచ్చిన గుత్తేదారు మళ్లీ వాటిని వేరే చోటకి తరలించారని అన్నారు. కాలనీలోని రోడ్ల వల్ల పిల్లలు వృద్ధులు నరకయాతన అనుభవిస్తూ రాకపోకలు సాగిస్తున్నా కూడా మా డివిజన్ లో రోడ్లు డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలపై మేయర్ కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అన్నారు. ఈ రోడ్డు ప్రధానంగా సాయినగర్, కేసీఆర్ కాలనీ, టీచర్స్ కాలనీ, పద్మావతి కాలనీకి సంబంధించిన మెయిన్ రోడ్డు. ఇది గత 10 సంవత్సరాల బట్టి ఇలానే ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మేము వచ్చినాక యూసిడీ వేసి పాపం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఈ రోడ్డు మీద పడి కాళ్ళు చేతులు విరిగిపోయినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోయేసరికి మేము కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి కౌన్సిల్ పెట్టి టెండర్ అయ్యి 40 లక్షల రూపాయల వర్క్ టెండర్ అయింది. అయినప్పటికీ ఇక్కడికి కాంట్రాక్టర్ వచ్చి ఇసుక పోసిండు, కనుక్కర పోసినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా గత 10 రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్ వచ్చి అవన్నీ తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నామన్నా అంటే నేను ఇక్కడ రోడ్డు వేయడం లేదు, నన్ను ఇక్కడ అధికారులు వద్దన్నారు, నేను తీసుకెళ్తున్నా అనేసి ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకు మా 25వ డివిజన్ ఈ నగరపాలక సంస్థలో లేదు కాబట్టి మా రోడ్లు ఇలా ఉంచుతున్నారా? ఎందుకు ఈ రోజు ఈ పద్మావతి కాలనీ చెరువును తలపిస్తుంది. ఎంతమంది నిర్లక్ష్యానికి ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ రోడ్డు గురించి జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ వచ్చి ఇలా తీసుకెళ్ళిందని చెప్తే కూడా కలెక్టర్ కూడా స్పందించడం లేదు. మరి ఇక్కడి నుండి ఈ పద్మావతి కాలనీలో ఎల్ఆర్ఎస్ ఫండ్ దాదాపు ఒక ఇంటి దగ్గర నుండి 2-3 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఫండ్ వసూలు చేస్తారు. మరి ఆ ఎల్ఆర్ఎస్ ఫండ్ ఎక్కడికి వెళ్తుంది? ఈ డివిజన్ పెట్టకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలను ఇబ్బంది పెట్టడమైనా ఈ నగరపాలక సంస్థ యొక్క ఉద్దేశం. ఇలా చేస్తే మాత్రం మేము ఊరుకోము. జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కైనా వెళ్ళి ముట్టడిస్తామని ఈ యొక్క మా 25వ డివిజన్ ప్రజల పక్షాన మేము చెప్తున్నాం. రాత్రి పగలు ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరము పాడు లేసుడు కాలు చేతులు కొట్టుకుడు. ఆ రోడ్లు సరిగా లేవు. అయ్యో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఏదో ఆదుకుంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రోడ్లు ఎవరొచ్చినా మాకు ఈ బాధలు తప్పలేవు. మరి ఏం చేసుడు? 8 నెలల నుంచి ఇవేస్తారు అగేస్తారు అని చూస్తాను. ఏ రోజు కూడా ఏ దాతను గెలిపించుకున్నా ఏ దాత అయినా మమ్మల్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే, ఎక్కడ బొందలు అక్కడనే, పడుడు లేచుడాగో నా కొడుకు పడితే కాలు విరిగింది అక్కడికి పోయి చేపించుకొని వచ్చినాం. మాకు ఏ అయ్యా పెడతాండి అయ్యా, నా భర్త మంచిగా లేడు, నా భర్తకు అయిందయ్యా అని పోతా కూడా ఎవరు మమ్మల్ని తేకిన వాళ్ళు లేరు. రోడ్లన్నా మంచిగా ఉండాలి కదా, మాకు మీరు ఏదో పెట్టకూడదు. మీరు గెలిపించుకున్నందుకు మాకు ఈ రోడ్లన్నా సరిగా వేయండి అంటున్నాం అంతే. వీధి లైట్లు 100 కుక్కలు పిక్క తినడు మనుషులను. ఏంది మా పరిస్థితి? అడవిలు ఉన్నామా మేము? మనుషులలో ఉన్నామా? ప్రభుత్వం ఎందుకు స్పందించేది మా మీద? ఈ అట్టడుగులను అట్టడుగులనే కొడతారా? ఇక్కడ కుంట చూడు, కుంట ఎట్లున్నదో. వచ్చేటోళ్ళు చెత్తమని కూడా చక్కగా వచ్చేయలేదు. ఈ రోడ్లు ఏం చేసుడు అయ్యా? మా బాధలు ఎవరు చూస్తారు? అయ్యో ఆ ప్రభుత్వం చూడలేదు, ఈ ప్రభుత్వం అన్న చూస్తుంది. అయ్యలాల కాంగ్రెస్ను గెలిపించుకున్నాం, అవలాల అనుకొని కాంగ్రెస్ను గెలిపించుకున్నాం. ఎవరిని గెలిపించినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే మాది. ఎత్తాన్నాం, హాస్పిటల్ పెట్టి పోతాన్నాం. ఇంకేం చేసుడు? ఎమ్మెల్యే తొందరగా చర్య తీసుకోవాలి. మా బాధలేంది, మా బతుకులేంది వచ్చి చూడాలి. చూసి మాకు అన్ని కరెక్ట్ చేసి పోవాలి. మేము ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, చూసింది లేదు. అది మేము కోరుకునేది. అది మున్సిపాలిటీ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు తిరిగి అంతా మాకు లేదు. ఎందుకంటే మేము తెల్లారులేస్తే పనికి పోయేటోళ్ళం. టిఫిన్లు పట్టుకొని పోతాంటే జారిపడతాను, పిల్లలు స్కూల్లో తీసుకోవద్దంటే జారిపడతారు. అందుకనే మేము కౌన్సిలర్ దగ్గరికి పోయి ధర్నా చేద్దంటే అయితే అంటాడు కానీ అయితే లేవు. ఇలా భారీ ఎత్తున ఉన్నాం. మేము పని ఓడగొట్టుకొని అయినా కానీ మున్సిపాలిటీ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కి అయినా వచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వర్షాకాలం అయిపోయినాక మళ్ళీ ఏడావిడిగా ఊరుకుంటారు. అట్లా ఊకోకుండా మీరు ఖచ్చితంగా పనులు చేయాలని కోరుకుంటున్నాం.